హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విన్నీస్ కిచెన్ అండ్ గార్డెన్. నేను జ్యోతి కొనగంటి. ఈరోజు మన గార్డెన్లో స్మాల్ హార్వెస్ట్ అయితే ఉంది. హార్వెస్ట్ చేసుకుంటూ గార్డెన్ టూర్ చేసుకున్నామండి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇదిగోండి, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చిక్కుడు ఫ్లవర్స్ అండి, వైట్ చిక్కుడు ఫ్లవర్స్. ఇది ఫస్ట్ టైం మన గార్డెన్లో పెంచడం. పర్పుల్ కలర్ చిక్కుళ్ళు అయితే లాస్ట్ ఇయర్ నుండి మన గార్డెన్లో ఉన్నాయి. చక్కగా పాలినేటర్ వచ్చి చక్కగా చూసారు. దాన్ని డిస్టర్బ్ చేయడం అయితే నాకు ఇష్టం లేదు. వచ్చి పాలినేట్ చేస్తూ ఉంటుంది అక్కడ. ఓకే అండి, కొన్ని చూద్దాం ఈరోజు. ఇదిగోండి క్యారెట్, తర్వాత ముల్లంగి, రెడ్ గోంగూర, తర్వాత బీట్రూటు, లెట్యూస్ అండి. లెట్యూస్ అయితే మొత్తం 4 మొక్కలు వచ్చినాయి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకో దాంట్లో ఇంకో 2 ఉన్నాయి అన్నమాట. ఇది చుక్కకూర, ఇది క్యాబేజీ మరి క్యాలీఫ్లవర్ తర్వాత తెలుస్తుంది. ఇదిగోండి లెట్యూస్. ఇంకోటి అన్నాను కదా, ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం. లెట్యూస్ హార్వెస్ట్ చేసుకుందాం. ఓకే, స్టార్టింగ్ విత్ లెట్యూస్ అండి. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. మనకి ఏంటంటే సలాడ్స్లో వేసుకోవచ్చు. సలాడ్స్లో తినడానికి మంచిది అనమాట. హెల్దీ లీఫీ వెజిటబుల్ ఇది. చాలా ఇది పెద్దగా వచ్చింది. అడుగునున్న లీవ్స్ మాత్రం కట్ చేయరా. చూడండి ఎంత బాగుందో. ఇది కట్ చేయి. దీన్ని కూడా కట్ చేసుకుందాం. అది ఇంకో మొక్క. అవి పండిపోతున్నట్టుంది, ఇంకా కట్ చేయటం లేట్ అయ్యేసరికి కట్ చేసి. ఓకే, ఆ చిన్న మొక్కది కూడా వేరే కలర్లో వచ్చిందిగా, అది తీసి. ఇదిగోండి చుక్కకూర కొంచెం లైట్గా వచ్చింది ఇంకొంచెం అయినా, కానీ ఇప్పుడు కట్ చేసేది అయితే లేదు. లెట్యూస్ కట్ చేసాం కదండి. ఇప్పుడు వీటిలో బంగాళాదుంప అయితే పెట్టాను. ఇదిగోండి చిన్నగా మొలకలు వస్తున్నాయి, లోపల నుండి పెట్టానండి. ఇది ఆనప, మళ్ళీ ఆనప కట్ చేసాను. లాస్ట్ హార్వెస్ట్కే కట్ చేయాల్సింది, ఇంకా చిన్నగా ఉంది పెరగలేదని చెప్పేసి ఉంచేసాను అనమాట. ఈరోజు అది కట్ చేసుకున్నాము. ఓకే, ఇదిగోండి ఇది వంగ మొక్క, చిన్న మొక్క. కొత్త మొక్కలు ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. ఇది కూడా ఇంకో వంగ మొక్క అండి. ఇది చిక్కుడు, ఇంకో వంగ మొక్క అదిగోండి చిన్నది పక్కన కాంబినేషన్లో పెట్టాను. పచ్చిమిర్చి, ఈ చిక్కుడు అండి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. దానికి అది పేను బంక వచ్చింది, మొత్తం అది కొంచెం క్లియర్ చేశాను. నిన్ననే ఇదేంటి వేప నూనె అది స్ప్రే చేశాను అనమాట. ఓకే, నెక్స్ట్ హీరో అనమాట. ఏమంటారు, గోరు చిక్కుడు అండి. అంతా కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది చక్కగా. ఇవ్వండి, ఇవి చూడండి, కాయలు అయితే ఇవి చక్కగా రెడీ అవుతున్నాయి. ఈ కుండీలో కూడా అంతే కాయలు చక్కగా రెడీ అవుతున్నాయి అన్నమాట. ఈ మొక్క కొంచెం. అలాగే టమాటా దాని పక్కనే ఉన్నది టమాటా అన్నమాట. టమాటా కూడా చక్కగా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. హ్యాపీ అండి, చాలా హ్యాపీ అసలు. ఇది ఒక మొక్క, ఇది ఇలా వచ్చింది. దాని పక్కన ఇదిగోండి పొట్ల పెట్టాను కదా, ఇంతవరకు అయితే వచ్చింది పొట్ల. దీని పైన టిప్ కట్ చేశాను, కొంచెం ఎదిగింది కదా, పైన టిప్ కట్ చేశాను అన్నమాట. ఇది పొనగంటి కూర అండి. పొనగంటి కూర కూడా ఈరోజు మనం కట్ చేసుకుందాం. పొనగంటి కూర కట్ చేసుకుందాం. అదే చూడండి, అసలు అంత చక్కగా ఏపుగా పెరిగినాయి. చూడరా, పొట్ల పదిని కట్ చేయకుండా చూడు. అది చూస్తాను.
మంచి ఏపుగా అయితే బాగా చక్కగా వచ్చినాయి. ఇలా కట్ చేద్దాం. కూరగాయల చెత్త వేసాను చక్కగా పెట్టడానికి ముందు, ఇంకా అంతే. వాటి ఎనర్జీ అంతా ఇవి చక్కగా తీసుకొని చక్కగా పెరిగిపోతున్నాయి. కట్ చేయి. ఎంత హెల్దీ కూర అండి పాపం పొనగంటి కూర అంటే. టేస్ట్ కూడా అదిరిపోతుంది అసలు. వారానికి ఒకసారి మనకి పొనగంటి కూర అయితే వచ్చేస్తుంది. మన కంటికి ఆరోగ్యానికి కావాల్సినటువంటి ఆకుకూర. ఓకే, ఈ కుండీలో ఇంతకుముందు మనకి దోసకాయలు బోల్డ్ అని వచ్చినాయి కదండి. దోసకాయలు ఈ కుండీలోనే. ఇంకా అది తీసేసాక పొట్లా పెట్టాను అన్నమాట. దాంట్లో నుండి ఒక జంతువు వస్తుంది బయటికి. అది అసలు ఈ కాలంలో ఈ సీజన్లో ఎంత ఏరి పారేసినా ఎక్కడో చోట గొంగలి ఉంటానే ఉందండి బాబు. ఆకుల్ని ఫుల్గా తినేసి ఎంజాయ్ చేస్తున్నాయి అన్నమాట. అవి నక్కి ఉంటాయి. ప్రతి ఆకు వెతికినా ఆకు వెనకాల ఎక్కడో చోట ఉంటానే ఉంటుంది. నిమ్మాయిలు అయితే రాత్రి స్ప్రే చేశాను నిన్న. లాగి పట్టుకున్నా. ఓకే, పారు ఉంది కదా, కొంచెం జాగ్రత్తగా తీయాల్సి ఉంది అనమాట. అది కట్ చేసేసి ఇది కరెక్ట్ టైం అన్నమాట. ఎంత లేతగా హెల్దీగా ఉన్నప్పుడు మనం కట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఈ టిప్స్ దగ్గర అలాంటి ఇబ్బంది లేకుండా, వేరే తెల్ల పురుగు అలాంటివి వేస్తూ ఉంటాయి, అవి లేకుండా మనం నీట్గా హ్యాపీగా తినవచ్చు. కొంచెం లేట్ చేస్తే మాత్రం పురుగులు అవి పట్టేస్తూ ఉంటాయి, వాటికి ఆహారం అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే అండి, మొత్తానికి ఇలా ఉంది మన పొట్లకాయ. దాని పక్కనే ఉంది ఇదిగోండి టమాటా. దాని పక్కనే చెట్టు చిక్కుడు వైట్ది పెట్టాను. ఇది కూడా టమాటా కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది అండి. దీని పక్కనే దోసపాదును టమాటా. ఇది కొంచెం డల్గా ఉంది. ఇంకా పక్కనే ఇవి చూసారా, ఇవన్నీ కూడా మామిడి అల్లం అన్నమాట. ఓకే, ఈ లైన్లో చూడండి వంగ మొక్క అండి, ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. బెండ మొక్కలు. ఓకే, తర్వాత ఈ వంగ మొక్కలు. ఇలా తల్లి, ఇక్కడ మనకి అసలు కాయలు ఉన్నట్లే అనిపించట్లేదు, కానీ కింద కాయలు ఉన్నాయి. వంగ హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి, ఇది చూసారా, చూడండి బాగుంది హార్వెస్టింగ్. ఒక స్నాప్. ఈరోజు ఇవి హార్వెస్ట్ చేసుకున్నాం అండి. ఇదే ఫస్ట్ టైం అండి ఈ మొక్క నుండి మనం హార్వెస్ట్ తీసుకుంటాం. చక్కగా కాయలు అయితే వచ్చాయి. కొత్త మొక్క. జాగ్రత్త. అవి చిన్నవి వదిలేద్దాం. ఇక మొత్తం ఇన్ని కాయలు అయితే వచ్చాయండి.
అదిగోండి చిన్న మొక్క నుండి మనకి ఇంత హార్వెస్ట్ అయితే వచ్చింది. ఇక్కడ ఇది కూడా కొత్త మొక్క అండి, ఇదే ఫస్ట్ టైం అనమాట దీని నుండి హార్వెస్ట్ చేసుకుంటాం. చూద్దాం, ఇది కూడా కట్ చేయను. ఇది ఒక టైప్ అనమాట. మన గార్డెన్లో లాస్ట్ ఇయర్ ముళ్ళవంగా వచ్చింది కదండి, అది. ఓకే, దీని పక్కన ఈ ల్యాండ్లో ఫస్ట్ ఉన్నది వంగ మొక్కేనండి. ఇది ఇంకా చూసారుగా లైట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాపు. తర్వాత ఇది ఈ మొక్క, ఇదిగోండి ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి కట్ చేసుకున్నాం. ఇదండి ఇది టమాటా. తర్వాత ఇదిగోండి ఈ మొక్క చూడండి, దీనికి కాయలు ఉన్నాయి, ఇది కూడా కట్ చేసుకుందాం, హార్వెస్ట్ చేసుకుందాం. ఓకే, ఏమో ఇదిగోండి ఇన్ని అయితే వచ్చాయి ఈ మొక్క నుండి. దాని తర్వాత ఇదిగోండి ఈ మొక్క పక్కన చిక్కుడు ఉందండి, పర్పుల్ కలర్ చిక్కుడు. ఓకే, మొన్న చిక్కుడు హార్వెస్ట్ చేసుకున్నాం కదా, చేసుకున్నాక ఈ ఫ్లవర్స్ ఇవే వచ్చాయి. దాని పక్కన ఇదిగోండి ఇది నైట్ టైం మాత్రం ఏమంటారు గొంగలి వచ్చేసి చక్కగా ఫ్లవర్స్ని తినేస్తుందండి, ఆకులు కాదు ఫ్లవర్స్ని తిని ఎంజాయ్ చేస్తున్నాయి. సో కాస్త తగ్గిరి, లేదంటే ఇంకా మంచి కాపొచ్చి ఉండేది. ఇదిగోండి ఎంత బాగున్నాయి. ఈ చిక్కుడు కొన్ని వచ్చున్నాయి, అవి మాత్రం కట్ చేసుకుందాం. మామూలుగా కట్ చేసాయి గ్యాట్. నిర్మల గారు అడిగారండి, పందిరి ఎలా పెట్టుకున్నారు మీరు అని చెప్పేసి అడిగారు. మొన్ననే నేను తీద్దాం అనుకున్నాను, వీడియోలో చూపిద్దాం అనుకున్నాను, కానీ ఏమైందంటే లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది, మనకి క్లియర్గా కనపడదు అని చెప్పేసి నేను తీయలేదు. ఇదిగోండి నిర్మల గారు ఇలాగా డాడీ కన్స్ట్రక్షన్ అప్పుడే గోడలకి చూసారా ఇలా రింగ్స్ పెట్టించేసారండి, పిల్లర్స్ దగ్గర ఇలా రింగ్స్ పెట్టించేసి ఇలాగ ప్రతి పిల్లర్ దగ్గర రెండు రింగ్లు అయితే పెట్టించారు. ఆ రింగ్స్లో మనం కర్రలు పెట్టుకుంటాం అన్నమాట. అలాగా ప్రతి చోట కూడా అలా ఉన్నాయి. సో ఆ విధంగా మేము కర్రలు పెట్టుకొని వాటికి ఇలా పాతులు అవి పెట్టుకుంటాం అనేది కుదిరిందనమాట. ఇది ఇప్పుడైతే ఇక్కడ హార్వెస్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ అటువైపు ఉన్న దానికి వెళ్దాము. ఇదండి ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న మొత్తం హార్వెస్ట్ అదొక్కటి ఉంది చూడండి. నిర్మల్ గారు చెప్పారు, థ్యాంక్స్ అండి నిర్మల్ గారు, మీ కామెంట్కి. చూసారా లైన్లోనే ఉన్నాయండి, కాకపోతే నేను తీయటం మాత్రం కరెక్ట్గా తీయలేదన్నమాట. ఇక్కడైతే ఒక దోసకాయ ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం, తినానా. ఇక్కడ పిచ్చి మొక్కలు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. పిచ్చి మొక్కలు అయితే పిచ్చి మొక్కలు కాదండి, వీటిని నేల ఉసిరి అంటారు. నేల ఉసిరి అంటారు వీటిని, అవి మెడిసినల్లే. ఇవన్నీ కూడా ఏంటంటే పసుపు మొక్కలు అన్నమాట ఇవన్నీ ఇక్కడ. ఓకేనండి, ఇవి నేల ఉసిరి ఇవి తీసేయాలి. ఇక్కడ కొత్తగా దొండపారు పెట్టానండి. ప్రస్తుతం ఇందాక నేను చూపించింది అయితే పెన్సిల్ దొండ, ఇదైతే లావుగా ఉంటుందండి నాటు దొండ.
ఒకటి దుంప పెట్టాను, ఒకటి కొమ్మ పెట్టాను. ఇది కొమ్మ అనమాట, ఇది దుంప మళ్ళీ చిగిర్చి వస్తుంది అనమాట. సరే అండి, గార్డెన్కి ఇటు సైడ్ అయితే మనం హార్వెస్ట్ అయితే అయింది. ఇప్పుడు ఇటు సైడ్ అండి కాస్త బెండకాయలు ఉన్నాయి. ఆ బెండకాయలు మాత్రం ఎప్పటికప్పుడు కట్ చేసేస్తున్నానండి. ఏ రోజుకి ఆ రోజు కట్ చేసుకుంటున్నాను, ఇబ్బంది పడకుండా చక్కగా. వేస్ట్ అయిపోతున్నాయి అన్న ఉద్దేశంతో అవి కట్ చేసుకుంటున్నా. లాస్ట్లో అవి కూడా చూపిస్తాను నేను. ఇక్కడ కూడా కొత్త మొక్క అండి, ఇది వంగ మొక్క. బొరియా పెట్టేసింది చూడు. ఇది ముళ్ళ వంగ అనమాట. ఇది చూసారా ముళ్ళు? ఇదిగోండి, ఇది మన గార్డెన్లో మొక్క అనమాట. ఇది ఇవి కోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే కొయ్యాలండి, ముళ్ళు ఉన్నాయి. ఓకే, ఆ బెండ మొక్క అటేమో దోస మొక్క, బెండ, 2 బెండలు, వంగ మొక్క, ఇక్కడ బంతినారు. ఆ తర్వాత పెద్ద టబ్లో చూడండి బెండ, పెద్ద మొక్కలు ఉన్నాయి అన్నమాట. రెడ్ బెండను, ఇది పెద్ద బెండ. ఆ పక్కన ఇంకో మొక్క, ఇక్కడ ఒకటి ఉంది కాయ, కట్ చేసానండి. ఓకే అండి, ఇలా వద్దాం. ఇది వంగ మొక్క అండి, ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. ఇదంతా కూడా ఫ్లవర్స్తో ఉంది. మొన్న హార్వెస్ట్ చేస్తాం కదా. ఇది దోస పింద. ఇక్కడ 2 దోసకాయలు ఉన్నాయి. 2 దోసకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాం. అది ఇంకొంచెం తయారవ్వాలండి, అది ఉంచేద్దాము. ఇది కట్ చేసే బీరపాదండి. ఇదిగోండి బీరపాదు, బీరకాయలు, చిన్న బీర, లాంగ్ బీర కాదు, చిన్న బీర. ఓకే, ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. ఓకే, ఇంకా 2 కాయలు అక్కడ ఉన్నాయి. బీరపాదు, దాని పక్కన పండు, ఇది దాని పక్కన ఈ వంగాను దోసపాదు పెట్టాను అన్నమాట. ఓకే, దాని పక్కన ఇదిగోండి బెండ, పెద్ద టబ్లు అనమాట ఇవి. బెండను, ఆ పక్కన రెడ్ బెండ, మామూలు బెండ. తర్వాత మళ్ళీ ఈ పక్కన బంతి, వంగ, ఈ 2 చిన్న చిన్న బెండలు. ఇవి చెప్పాను కదండి, ట్రాన్స్ప్లాంటేషన్ చేశాను బకెట్లోకి, దాంట్లో నుండి అవన్నమాట. తర్వాత ఇక్కడ మొన్న లాస్ట్ టైము ఇక్కడ దోసపాదులు ఉండి, ఈ దోసకాయ అయితే మనం కట్ చేసుకున్నాం. ఓకే అండి, ఇప్పుడు అటు పక్కకు వెళ్దాము. ఇప్పుడు ఇది అండి, ఇది చిన్న గార్డెన్గా ఉంది. స్టార్టింగ్ రెడ్ బండ, అలాగే బంతి మొక్కలండి. చక్కగా పెరిగినాయి, ఎంత బాగున్నాయో, బాగా వచ్చినాయి. చిక్కుడు, బెండ, పచ్చిమిర్చి ఫ్లవరింగ్తో ఉంది. నిమ్మ మొక్క అండి, ఆ పక్కన బంతి మొక్క. ఇదిగోండి, ఈ పక్కనే మళ్ళీ ఇక్కడ బెండ. ఇక్కడ కీరా దోస, తమ్మకాయలండి. చూడండి, తమ్మకాయలు చక్కగా గెలలుగా అయితే ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి. బడ్స్ అయితే ఉన్నాయి. మొత్తానికి 3 గెలలా వచ్చినాయి. ఇది లాంగ్ బీన్స్ అన్నమాట. ఈ లాంగ్ బీన్స్ కట్ చేసుకున్నాను. అక్కడ ఓకే,
లాంగ్ బీన్స్ ఇంకా ఏమంటారు ఇవన్నీ ఇక్కడ లాంగ్ బీన్స్ చిన్నవి ఇంకా చిన్నగా ఉన్నాయన్నమాట. బీర, ఈ లాంగ్ బీర ఇది చూడండి. ఇదేంటంటే ఏమంటారు అది, నేతి బీర అండి. ఇదిగోండి నేతి బీర ఒకటి కట్ చేసుకుందాం. ఇదేంటో వంకర టింకరగా వచ్చింది నేతి బీర, కట్ చేయాలి. రెండు ఒకటైతే చూసారా అలా బడ్డలా అయిపోయింది నేతి బీర. ఇంకోటి వచ్చింది. సో ఇది లాంగ్ బీన్స్ పర్పుల్ కలర్ చిన్న సైజులో ఉన్న. ఇంకా ఇదిగోండి అక్కడ కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఇక్కడ కట్ అయిపోయింది కదండి కొమ్మ, అది మొత్తానికి మొక్క అయితే ఇదిగోండి ఎలా అయిపోయిందో చూడండి. పీకేసాం మొత్తానికి, నిన్ననే పీకాను. ఇంకేది ఇంకా అయిపోయిందని చెప్పేసి మళ్ళీ పెట్టుకోవాలి, ఇంకో వేరే సీడ్స్ పెట్టుకోవాలి. లాంగ్ బీన్స్ అదొకటి ఉంది, కట్ చేసుకుందామండి. రెడ్ లాంగ్ బీన్స్. ఓకే, మన లాస్ట్ టైము 2 దోసకాయలు అయితే మనం కట్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ ఒకటి పింద రెడీ అయింది. అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉందండి చిన్నది, ఇదిగోండి. లాంగ్ బీన్స్ అక్కడ ఒకటి ఉంది, కట్ చేసుకున్నాం. అక్కడ ఓకే, హైట్ కంటే వెళ్ళిపోయి నన్ను ఎలా వస్తారో చూడండి. ఏంటి చూస్తాను అన్నట్లు వెళ్ళిపోయింది అనమాట. ఓకే, ఇక్కడ ఇదిగోనన్నా ఇక్కడ కూడా ఉన్నాయి లాంగ్ బీన్స్ను. తర్వాత కౌపీ బీన్స్ ఒకేలా కనపడుతున్నాయి కదా మనకి, వాటికి వీటికి తేడా ఏం లేదు అనుకున్నాను నేను. కానీ ఎప్పుడైతే ఓపెన్ చేసి చూస్తే మాత్రం ఆ సీడ్స్కి ఈ సీడ్స్కి మనకి కొంత డిఫరెన్స్ అనేది కనపడుతుందండి. ఓకే, ఇంకా చిన్నగా ఉన్నాయి, ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి. అదే ఇక్కడ ఈ జంతువులు మాత్రం బాగా ఎక్కడ ఉంటే అక్కడ. ఓకే, ఇక్కడ కొన్ని కౌపీ బీన్స్ ఉన్నాయండి, కట్ చేసుకున్నాం. కింద అక్కడ ఒకటి, అది లాంగ్ బీన్ కదా, ఇది ఇచ్చే ఒకసారి ఓపెన్ చేయరా, దానికి దీనికి తేడా చూపిద్దాం. ఇవి కౌపీ బీన్స్ అండి, ఓపెన్ చేస్తున్నాను చూడండి ఒకసారి. నిజంగా సీడ్స్ భలే ఉన్నాయండి. దాంట్లో ఆవు ఉంటుంది కదా, దానికి ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఏమా సీడ్స్ చూపించు. నేను తీస్తాను పట్టుకో. ఇది చూసారా, ఇలా మచ్చలు ఉన్నాయి కదా, ఇలా మచ్చలు ఉన్నాయి ప్రతి దానికి కూడా. మళ్ళీ లాంగ్ బీన్స్కి అయితే అలా లేవండి. ఓకే, లాంగ్ బీన్స్ ఒకసారి చూపిద్దాం.
చూడండి, దాన్ని సీడ్స్కి దీని సీడ్స్కి ఇలా ఇవి చూసారా ఎంత చక్కగా బల్జెడ్గా ఎలా ఉన్నాయి. దానికైతే ఇంకా రెడీ అయితే ఇంకా కాస్త మచ్చలు కూడా కనపడ్డాయి అన్నమాట లాంగ్ బీన్స్. ఓకే అండి, దానికి దీనికి తేడా ఉంది. ఇంకా అవి ఇంకా అయినవి ఇంకా ఒకసారి చూపిస్తాను నేను మీకు, రెడీ అయినవి చూపిస్తాను. ఇది చూద్దాం, ఇది బాగా బల్జుడ్గా తయారైంది కదా, ఇది ఒకసారి చూద్దాం. ఓపెన్ చేసి చూడండి, ఇలా ఇక్కడ ఒక్క చోటే ఉంటుంది కానీ ఇక్కడ కూడా చూసారా ఈ టైప్ గోధుమ రంగు మచ్చ అన్నమాట ఉంటుంది. అది దానికి దీనికి తేడా అన్నమాట. ఓకే అండి, ఈ రెండు కుండీల్లో ఉన్నాయి కాఫీ బీన్స్ అన్నమాట. మామూలుగా మనం కట్ చేసాం కదా, సో సీడ్స్ ఓపెన్ చేస్తే అలా నాకు తేడా తెలిసినవి. ఇవి ఏమంటారు, ఇవి క్లవ్ బీన్స్ అండి. మొన్న అయితే చక్కగా ఫ్లవరింగ్ అనేది వచ్చింది. ఇదిగోండి 3 ఫ్లవర్స్ అయితే వచ్చున్నాయి. ఇదిగోండి చూసారా ఎంత పొడుగు వచ్చిందో, ఫ్లవర్ ఎంత బాగుందో, ఇంకా చక్క బడ్లాగానే ఉంది అది ఆ ఫ్లవర్ అయితే. ఇవి ఇంకా వస్తున్నాయి ఇవన్నీ కూడా. చూడండి ఇక్కడ ఒకటి బీన్స్ రెడీ అయ్యాక చూపిస్తాను మీకు. ఇది తర్వాత ఇవ్వండి వింగిడ్ బీన్స్ అన్నమాట. ఇదైతే మామూలు ఇంకా ఏమీ రెడీ అవ్వలేదు. సో రణపాల, బంతి, అది ఈ ఫ్లవర్స్ అండి. ఇది చాలా మంచిదండి, క్యాన్సర్ పేషెంట్స్కి మంచిది అంటారు, తర్వాత షుగర్ కంట్రోల్కి మంచిది అంటారు. తర్వాత ఇది పచ్చిమిర్చి అండి, ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. పాలకూర సరిగ్గా లేదండి, ఇంకా బాగా రావాలి. తర్వాత ఇది చూసారా, చెప్పాను కదా ఈ మొక్క మీకు దొరికితే కనుక జాగ్రత్త పెట్టుకోండి. పీసీఓడీలకి చాలా మంచిదండి ఈ మొక్క. పీసీఓడీలకి చాలా చాలా మంచిది. దాన్ని శుభ్రంగా కడిగి డ్రై చేసి పౌడర్ చేసుకుని రోజు ఎర్లీ మార్నింగ్ ఒక స్పూన్ తీసుకుంటే మన లోపల సిస్ట్లు గడ్డలు అలాంటివి ఏమైనా ఉన్న పోతాయి అన్నమాట. అలాగే ఇది పచ్చిమిర్చి, లాంగ్ పచ్చిమిర్చి, ఇవి కట్ చేయమా. దీన్ని కూడా రెండు ఉన్న దగ్గర తీసి రీపాటింగ్ చేసుకున్నాను ఈ కుండీలో. ఆకులు ఇవి ఒకే కలర్లో ఉంటాయి, అసలు కనపడవు. ఉన్నాయన్న సంగతి. ఓకే, చిన్న మొక్క. తర్వాత ఇది టమాటా అండి. టమాటా కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. ఇది బెండ, చిన్న మొక్క. ఓకే, రెడ్ బెండను ఆ మొక్కల్లో ఉన్న బెండ కూడా రాత్రే కోసేసాను, చాలా లేతగా ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఒక్క గంట 2 గంటల్లోనే ముదిరిపోతాయి కదండి బెండ, అందుకని కట్ చేస్తాను అనమాట. ఓకే అండి, ఇది మన హార్వెస్ట్. ఇదండి ఈరోజు మన హార్వెస్ట్. పొనగంటి హెల్దీ పొనగంటి కూర, ఆనబ, లాంగ్ బీన్స్ తక్కువ వచ్చాయి, బీరకాయలు మాత్రం సాటిస్ఫైడ్ అనమాట. ఇది రెడ్ బెండ చెప్పాను కదండి, రెడ్ బెండ ఎప్పటికప్పుడు కోసేస్తున్నానండి, ఎందుకంటే ముదిరిపోకుండా ఉంటాయని చెప్పేసి కోసేసి ఉంచుతున్నాను. అలాగే దోస, వంకాయలు మాత్రం బాగా వచ్చాయి, పచ్చిమిర్చి, చిక్కుడు, లెట్యూస్ అండి. ఇది నిజంగా హ్యాపీ అనమాట. సో ఇది హ్యాపీ హార్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా మీ సూచనలు సలహాలు ఏమైనా ఉంటే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.
సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.